భద్రాద్రిలో బెల్ట్ షాపులను అరికట్టాలి ఎస్కే అజీం హెచ్చరిక. ఈ సందర్భంగా మాట్లాడుతూ భద్రాచలం పట్టణంలోని దేవాలయం చుట్టూ ఉన్న బెల్ట్ షాప్ని వెంటనే తీసేయాలి. విద్యాసంస్థలకు, చర్చిలకు, మసీదులకు, దేవాలయాలకు దగ్గర ఉన్న ప్రభుత్వ నిబంధనల ప్రకారం వెంటనే బెల్ట్ షాపులను తీసివేయాలని, ముఖ్యంగా ప్రభుత్వ నిబంధన ప్రకారం 5 వైన్ షాప్ ఉండాలి, కానీ ప్రభుత్వాన్ని మోసం చేసి 6, 7 షాపు నడుపుతున్నారు. వెంటనే దాన్ని సీజ్ చేయాలని, బెల్ట్ షాపులకు కూడా ఎంఆర్పీ ధరలకే అమ్మాలి. బెల్ట్ షాపులో దొరికే బ్రాండ్లన్నీ వైన్ షాపులో ఉంచాలి. లేని పక్షాన ఎక్సైజ్, ఈఎస్కి మరియు జిల్లా కలెక్టర్ను కలిసి మెమోరండం ఇవ్వటం జరుగుతుందని, అప్పటికి న్యాయం జరగకపోతే హైకోర్టు కూడా వెళ్లి ఈ భద్రాచలంలో ఉన్న సిండికేట్ వ్యవస్థని రద్దు అయ్యే వరకు పోరాడుతామని షేక్ అజీం హెచ్చరిక చేశారు. నేను 4 నెలలు ఎంఆర్పీ కంపారు. బెల్ట్ షాప్ వాళ్ళు కూడా ఎంఆర్పీకి ఇచ్చారు, అందరికీ ఎంఆర్పీ ఇచ్చారు. అన్ని బ్రాండ్లు వైన్ షాప్లో అమ్మారు. డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చి వరకు. ఏప్రిల్లో మళ్ళీ సిండికేట్ స్టార్ట్ చేశారు. ఏప్రిల్ నెలలోనే ఎక్సైజ్ గారికి లెటర్ ఇవ్వడం జరిగింది. ఇంతవరకు ఎక్కడ స్పందన లేదు. సూపరింటెండెంట్ గారి దగ్గర కూడా వెళ్ళడం జరిగింది. ముఖ్యంగా భద్రాచలం పట్టణంలో ఎక్కడ లేని విధంగా బెల్ట్ షాపులకి ప్రభుత్వం తరఫున అనుమతులు ఉన్నా కూడా, అంటే ఎక్కడ లేవు, అనధికారంగా ఉన్నాయి. వాటికి మేమేమంటలే. కనీసం గుడి దగ్గర, బడి దగ్గర, మసీదు దగ్గర ఉన్న షాపులు ఏమన్నా కూడా ఎక్సైజ్ వాళ్ళు పట్టించుకోవట్లేదు. ఇంకో ముఖ్యంగా ఏంటంటే, ప్రతి చోట బెల్ట్ షాపులకు ఇచ్చే మద్యం 100% వైన్ షాప్లో ఉంటుంది. కానీ వాళ్ళు ఇంత ఎండాకాలంలో ఎవరికైనా ఫ్రెండ్స్ వచ్చినా, మేము వెళ్ళినా ఒక బీరు కావాలంటే బెల్ట్ షాపులో కొనుక్కొని తాగే దుస్థితి. ప్రభుత్వం ఎంఆర్పీకి అమ్ముకున్న షాపులు ఉన్నా కూడా ప్రభుత్వ షాపుల్లో అమ్మకుండా వీళ్ళు తీసుకెళ్లి బెల్ట్ షాపులో కొనుక్కొని తాగే దుస్థితి మనకు వచ్చింది. ఈ భద్రాచలంలో విపరీతమైన విడిగా బెల్ట్ షాపులు. మేమేమంటున్నాం, బెల్ట్ షాపులు ప్రభుత్వ అనుమతి ఉంటే ఉంచండి, కానీ కనీసం కాలేజీ ముందు, డిగ్రీ కాలేజీ ముందు, జూనియర్ కాలేజీ ముందు, గుడి చుట్టూరు, శ్రీ రామాలయం చుట్టూరు కూడా బెల్ట్ షాపులు. వీటి మీద చర్య తీసుకోమని కూడా ప్రభుత్వ అధికారులు, ఎక్సైజ్ అధికారులు పట్టించుకోవట్లేదు. ముఖ్యంగా మేము చెప్పేది ఒకటే, గత 4 నెలలు మీరు ఎలా అమ్మారో, బెల్ట్ షాపులకి ఎలా ఎంఆర్పీకి ఇచ్చారో అలా ఇవ్వండి. ప్రతి బ్రాండ్ వైన్ షాపులో పెట్టాలనేది మా డిమాండ్. ఇవాళ దాదాపుగా ఒక 8 బ్రాండ్లు, ఈ బ్రాండ్లన్నీ కూడా వైన్ షాప్లో దొరకవు. ఇక్కడ ఉన్న బ్రాండ్స్ అన్ని ఐబీ కానివ్వండి, మ్యాన్స్ నోజ్ కానివ్వండి, కేఎఫ్ బీర్ కానివ్వండి, ఓఏ కానివ్వండి, మందు ఒక 8, అలా బీర్లు కేఎఫ్, నాకౌట్ 500 ఏమీ దొరకదు. ఒకటి బడ్వైజర్ తప్ప ఏం దొరకలేని పరిస్థితి. భద్రాచలానికి చాలా మంది భక్తులు వస్తారు, స్నేహితులు వస్తారు. ఒక కేఎఫ్ బీర్ కావాలంటే మా పరిస్థితుల్లో మేము ఇక్కడే పుట్టి 30-40 సంవత్సరాలు రాజకీయాలు చేస్తే ఒక బీర్ తీసుకునే పరిస్థితుల్లో మేము ఉన్నామంటే చాలా సిగ్గుచేటుగా ఉంది. మరి ఎక్కడ లేని విధంగా ఇక్కడ ఎన్ని జరుగుతుందో అర్థం కావట్లేదు. పోయిన సంవత్సరం కూడా నేను 3-4 నెలలు పోరాటం జరిగింది. ఈసారి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఈ సిండికేట్ అన్నా ఉండాలా, బెల్ట్ షాపులను చేయాలి. అదే విధంగా మేము పోరాడతాం. అసలు ముందుగా అనధికారంగా నడిపే ఈ షాపుని సీజ్ చేయాలని చెప్పేసి నేను రేపు పొద్దున కలెక్టర్ గారికి లెటర్ ఇస్తాను. ఇప్పుడు సిఐ మేడం కూడా ఇస్తాను. ఈ షాప్ నడవడానికి లేదు. ప్రభుత్వానికి 60 లక్షల సంవత్సరాలకి గడ్డి పడుతున్నారు కాబట్టి ఈ షాప్ మీద కూడా పర్మిషన్ ఉండాలా. ప్రతి మద్యం షాపులో అన్ని బ్రాండ్లు అమ్మాలనేది మా ప్రధాన డిమాండ్. దయచేసి ప్రజలు కూడా సహకరించండి. మేమేదో చేస్తున్నాం అనేది మాకేదో కావాలని కాదు. మేము పోయినసారి కూడా చేయడం జరిగింది. సిండికేట్ దరిద్రాన్ని మనం వదిలించుకోవాలా. ఆ సిండికేట్ అనేది ఎవరు డీడీలు వేసినా 100 ఎవరు వచ్చినా లాస్ట్కి వీళ్ళకే ఎందుకు వస్తున్నాయి షాపులు అనేది వీళ్ళందరినీ పోగు చేసి వీళ్ళు మద్యం కల్తీలు చేసి కోట్ల రూపాయలు ధరిస్తున్నారు. ఇవాళ ఈ సిండికేట్ షాప్ నుంచి నాకు తెలిసిన లెక్కల ప్రకారం 4 నుంచి 6 లక్షల రూపాయలు రోజుకి ఈ సిండికేట్ వాళ్ళకి లాభం. ఎందుకంటే వీళ్ళు 30 రూపాయలు అమ్ముతున్నారు ప్రతి బాటిల్ మీద. ప్రతి బాటిల్ 30 రూపాయలు. దాదాపుగా 350 నుంచి 450 షాపులు భద్రాచలంలో ఉన్నాయి. యావరేజ్ లెక్క వేసుకున్న 5 నుంచి 6 లక్షల రూపాయలు వీళ్ళు రోజుకి. అంటే నెలకి వచ్చేసి 1.5 కోటి. ఒక సంవత్సరానికి 18 కోట్లు, 2 సంవత్సరాలు 36 కోట్ల రూపాయలు ఇలా సామాన్య మానవులు తాగే మందు మీద వీళ్ళు సంపాదిస్తున్నారు. మీకు షాపులు వచ్చినాయి, మీరు డబ్బులు కట్టారు, ఎంఆర్పీకి అమ్మని గవర్నమెంట్ చెప్పింది. మీరు ఇది ఎందుకు చేస్తున్నారు? 30 రూపాయలు కష్టంగా మీరు 30 రూపాయలు మీరు అమ్మితే బెల్ట్ షాప్లో వాడు పూట కోసం బెల్ట్ షాప్ పెట్టుకున్నాడు, వాడెంత తీసుకోవాలా? మీరే 30 రూపాయలు తీసుకుంటారు. ఈ తెలంగాణలో ఎక్కడ లేదు 30 రూపాయలు తీసుకోవడం అనేది. దయచేసి అధికారులు గమనించాలి. అంటే 2 సంవత్సరాలకి 36 కోట్లు. సరే మీరు ఎవరికి ఇస్తున్నారేమో, ఎవరు ఏమన్నారు? 4 నెలలు ప్రశాంతంగా జరిగింది. 4 నెలలు ఎంఆర్పీకి అమ్మారు. బెల్ట్ షాపుల కూడా ఇచ్చారు. పోనీ వాళ్ళు పుట్ట కొట్టుకున్న షాపులు పెట్టుకున్నారు, వాళ్ళు బతికారు 4 నెలలు. ఈ 4 నెలలు ఏంది మళ్ళీ మీరు ఎందుకు పెట్టారు? ఇప్పటికైనా ఎక్సైజ్ అధికారులు దీని మీద స్పందించాలి.
మేము సోమవారం రోజు కలెక్టర్ గారికి ప్రజా దర్బార్లో లెటర్ ఇస్తాం. ఈ 6వ షాప్ని మాత్రం సీజ్ చేయాలని చెప్పేసి BRTO ITCPSP జనరల్ సెక్రటరీగా నేను డిమాండ్ చేస్తున్నాను. ఏంటో మరి షాపులలో భద్రాచలంలో ఇప్పుడు 2 షాపులకి వెళ్ళాము. ఒక టీర్ దొరకట్లేదు, 5000 దొరకట్లేదు, నాకౌట్ దొరకట్లేదు, MC డైట్ దొరకట్లేదు, క్వార్టర్లు నేషనల్ దొరకట్లేదు, రాష్ట్రాకు క్వార్టర్ దొరకట్లేదు, OC దొరకట్లేదు. ఈ భద్రాచలంలో ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందో అర్థం లేదు. సిండికేట్గా మరి ప్రభుత్వ నిబంధనల ప్రకారం 5 షాపులున్నా ఒక షాపు సెపరేట్గా పెట్టి బెల్ట్ షాప్ వాళ్ళకి 30 రూపాయలు ప్రతి క్వార్టర్ మీద ఎక్స్ట్రా తీసుకుంటున్నారు. రోజుకి 5 నుంచి 6 లక్షలు దండుకుంటున్నాడు. సంవత్సరానికి 18 నుంచి 20 కోట్లు ఈ ప్రజల సొమ్ము. ఈ విషయం ఒకటి అధికారులు ప్రజలు కూడా గమనించాల్సింది ఏంటంటే పొద్దు నుంచి సాయంత్రం దాకా కూల్ చేసుకుని ఒక 500 వస్తే ఒక క్వార్టర్ మందు తాగేటోడు తాగే మిడిల్ క్లాస్ మందు తాగే మందు ఈ వైన్ షాప్లో దొరకట్లేదు, MRPకు దొరకట్లేదు. దయచేసి అర్థం చేసుకోండి. గత సంవత్సరం కూడా మేము పోరాడాము, మాకెవరు సహకరించలేదు. ఈసారి మాత్రం హైకోర్టుకు వెళ్ళినా కూడా ఈ భద్రాచలంలో ఉండే సిండికేట్ వ్యవస్థని రద్దు చేయాలి. MRPకి అమ్మాలి. అమ్మండి. డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చి 4 నెలలు మీరు MRPకి అమ్మారు. బెడ్ షాప్ వాళ్ళు కూడా MRP ఇచ్చారు. సంతోషం, చాలా సంతోషించాం. వాళ్ళు ఏదో పుట్టకోటి కూడా బెడ్ షాప్ పెట్టుకున్నారు, వాళ్ళు తింటున్నారని ఒక 10-20 తీసుకుంటున్నారని. కానీ మీకేమొచ్చింది? మీకు ప్రభుత్వం MRPకి అమ్మమని మీకు లైసెన్స్లు ఇచ్చింది. బినామీ పేర్ల మీద మీరు షాపులు తీసుకొని అన్ని 100 షాపులు 100 టైడీలు అన్ని ఒకటైపోయి ఒక 4 డాన్లు మద్యం సిండికేట్ చేసి మద్యం కల్తీలు చేసి బెల్ట్ షాప్కి ఇచ్చే ప్రతి బాటిల్ మీరు కల్తీ చేస్తున్నారు. ఈ విషయం కొంతమంది చచ్చిపోతున్నారు. దీని మీద అధికారులు స్పందించలేదు. ఒక 4 రోజుల క్రితం ఎక్సైజ్ మేడం గారికి కూడా నేను లెటర్ ఇవ్వడం జరిగింది. ఈ బెల్ట్ షాప్ వ్యవస్థ ముందు వీళ్ళకి MRPకి అమ్మాలండి. ప్రతి బ్రాండ్ భద్రాచలంలో తప్ప ప్రతి చోట పాలించాలండి. ప్రతి బ్రాండ్ దొరుకుతుంది షాపులో, వైన్ షాపులు, కానీ భద్రాచలంలో దొరకదు. ఈ భద్రాచలం ఎంతో మా స్నేహితులు వస్తారు, ఎవరో చుట్టాలు వస్తారు. ఒక బీర్ కావాలంటే లేదు, ఒక IP కోట కావాలంటే లేదు. ఈ దుస్థితి మాకు ఎందుకు వచ్చింది? మీ గవర్నమెంట్ MRPకి అమ్మగారు అన్ని బ్రాండ్లు పెట్టమన్నది, ఎందుకు పెట్టట్లేదు? మీరు ఈ కోట్ల రూపాయలు ధరించి మీరు ఎక్సైజ్ అధికారులకు లంచాలు ఇచ్చుకుంటా ఇది సామాన్యుడి మావాడికి పొట్టగొట్టే విధంగా వాళ్ళ ప్రాణాలు హరించే విధంగా మీరు మద్యాన్ని 100కి 100 సార్లు చెప్తున్నారు. ప్రతి మద్యం బెల్ట్ షాప్కి ఇచ్చే ప్రతి మద్యం బాటిల్ మీరు కల్తీ చేస్తున్నారు. వీళ్ళు 20 సంవత్సరాల నుంచి పేరుగా పోయి ఎవరికి ఈ షాపులు ఎవరి పేరు మీద ఇచ్చినా వీళ్ళే సిండికేట్ చెప్పి వీళ్ళు ఒక డాన్ లాగా తయారై వీళ్ళు చాలా సార్లు పోలీసులు పట్టుబడ్డారు. రోడ్ల మీద పట్టుబడినా ఉండి ఇలా సిండికేట్ ఇలా వ్యవస్థ నడుపుతున్నారు. ఇలాంటి చర్యలను దయచేసి ఇది ఒక పుణ్యక్షేత్రం. మేము ఒకటే చెప్తున్నాం, రామాలయం చుట్టూ బెడ్ షాపులు ఉన్నాయి, మసీదుల చుట్టూ బెడ్ షాపులు ఉన్నాయి, బడుల చుట్టూ బెడ్ షాపులు ఉన్నాయి, మరి దేవాలయాల చుట్టూ బెడ్ ఉన్నాయి, కాలేజీల ముందులకు బెడ్ షాపులు ఉన్నాయి. వీటి మీద చర్యలు తీసుకోమన్నా కూడా వినే పరిస్థితి లేదు. దయచేసి ఒక పుణ్యక్షేత్రాన్ని కనీసం గుడి చుట్టూరన్నా తీయలేని పరిస్థితులు అయ్యారా? ఇలా సామాన్య మానవులు ఏదైనా తాగాలంటే వచ్చి 60 రూపాయలు ఎక్స్ట్రా, వీళ్ళకి ఒక 30 రూపాయలు, బెడ్ షాపులకు 30 రూపాయలు, ఒక క్వార్టర్ మీద 60 రూపాయలు, ప్రభుత్వం 10 రూపాయలు పెడితే గగ్గోలు పెట్టే ప్రజలు ఇవాళ వీళ్ళు అనధికారంగా 60 రూపాయలు తీసుకుంటున్నారు బాటిల్ మీద. అంటే అది ఏం అనుకుంటున్నారు, ఏం చేస్తున్నారు ప్రజలు అర్థం కాదు. ఇప్పుడు నేను అడిగాను, మీ షాప్కి వచ్చాను, ఒక బీర్ అడిగితే లేదంటున్నారు, క్వార్టర్ అడిగితే లేదంటున్నారు. మీరు అదే పక్కనే బెల్ట్ షాప్ ఉంది, అక్కడ పోతే దొరుకుతుంది. అది మాకు అందరికీ తెలిసిన విషయమే, ప్రజలందరికీ తెలిసిన విషయం. ఇలా పెద్ద పెద్ద ఆఫీసర్లు కూడా బెల్ట్ షాపులు కొనుక్కొని తాగే పరిస్థితి వచ్చింది. ఈ వ్యవస్థ పోవాలి. ఈ భద్రాచలం పుణ్యక్షేత్రంలో బెల్ట్ షాపులు కట్టడి చేయాలి. బెల్ట్ షాప్ వాళ్ళకి కూడా MRPకి మద్యం అమ్మాలి. ప్రతి షాపులో అన్ని బ్రాండ్లు అమ్మాలనేది నా డిమాండ్. ఇది చేసే వరకు రేపు సోమవారం రోజు ప్రజా దర్బార్లో కలెక్టర్ గారికి ఇస్తాం, తర్వాత ఎక్సైజ్ మినిస్టర్ని కలుస్తాం, అవసరమైతే హైకోర్టుకు కూడా వెళ్ళి దీన్ని మీద స్టే చేస్తామని చెప్పేసి ప్రజలందరూ సహకరించాలని చెప్పేసి కోరుకుంటున్నాను. నేను అక్కడ KF బీరు, 5000 బీరు, నాకౌట్ బీరు అడిగారు, లేదని చెప్పారు. తర్వాత మా కుర్రోళ్ళకి ఫంక్షన్ ఉంది, కొంతమంది పల్లెటూరు వచ్చారు, మ్యాన్సన్స్ అడిగారు, ఎన్సిడెంట్ అడిగారు, రాజశేఖర్ అడిగారు. ఏవి కోటలు లేవంటున్నారు. ఎందుకంటే సిండికేట్ అనేది నేను ఇక్కడ 30 రూపాయలు ఎక్స్ట్రా బెడ్ షాపులకు అమ్ముతాం, బెడ్ షాపులు దొరుకుతాయి అన్నారు. బెడ్ షాపులు కొడితే నిజంగా వాళ్ళు చెప్పినట్టు అన్ని మందులు వైన్ షాప్లో అమ్మని ఒక 8 బ్రాండ్లు, 3 బీర్ బ్రాండ్లు, 11 ఐటమ్స్ వైన్ షాప్ బెడ్ షాప్లో దొరుకుతున్నాయి. భద్రాచలంలో పరిస్థితి ఇది. గత 4 నెలలు డిసెంబర్ నుంచి జనవరి, ఫిబ్రవరి, మార్చి వరకు MRPకి అమ్మారు. బెడ్ షాప్ వాళ్ళు కూడా MRPకి ఇచ్చారు. వాళ్ళు ఏదో పొట్టకూటి కోసం బెడ్ షాప్లు పెట్టుకుంటున్నారు, నడుస్తున్నాయి. కానీ గత మళ్ళీ 2 నెలల నుంచి సిండికేట్గా తయారై మాఫియా డాన్లు ఈ
ఈ సిండికేట్లు లాటరీలో ఎవరికి వచ్చినా కూడా గత 20 సంవత్సరాల నుంచి ఒకళ్ళే ఒక ఆధిపత్యం నిర్వహించి బెడ్ షాప్కి ఇచ్చే మద్యం మొత్తం కల్తీ చేసి కోట్లు గడిస్తున్నారు. రోజుకి దీని మీద 30 రూపాయలు తీసుకుంటున్నారు. సిండికేట్ ఒక షాప్ సెపరేట్గా పెట్టి ప్రభుత్వ నియమాల ప్రకారం ఐదు షాపులే ఉండాలి భద్రాచలంలో, కానీ ఆరో షాప్ పెట్టి ఈ బెడ్ షాపుల కోసం సపరేట్ షాప్ పెట్టి ప్రభుత్వానికి వచ్చే ఆదాయాన్ని గండి 30 రూపాయలు ప్రతి దాని మీద తీసుకుంటారు. అంటే రోజుకి 5 నుంచి 6 లక్షల రూపాయలు తీసుకుంటున్నారు. నెలకి 1.5 కోటి, సంవత్సరానికి 18 నుంచి 20 కోట్లు. అంటే 2 సంవత్సరాలు కానీ 40 కోట్ల రూపాయలు ఈ సిండికేట్ వ్యవస్థ. ముఖ్యంగా ఒకటే చెప్తున్నాను నేను, సామాన్యులు ఎబో మిడిల్ క్లాస్ అంటే సామాన్యులు తాగే బ్రాండ్స్ మీదనే రేట్లు పెంచి బెడ్ షాప్ ఇస్తున్నారంటే సాయంత్రం దాకా కూలి చేస్తే ఒక 500-600 నుంచి క్వార్టర్కి 230-300 రూపాయలు కట్టే పరిస్థితి వచ్చిందంటే ఒకసారి ప్రజలు అధికారులు గమనించాలి. గత సంవత్సరం కూడా 4 నెలలు మేము పోరాడాము, ఎవరు సహకరించలేదు. దయచేసి ఈసారి అయినా మేము పోరాడుతున్నాం, ప్రజలు సహకరించండి. ఈ బెల్ట్ షాపులకి ఇచ్చే మద్యాన్ని కూడా మేము ఎంఆర్పీకి ఇవ్వమంటున్నాం. బెల్ట్ షాపులు అమ్మే ప్రతి బాటిల్ వైన్ షాపులు అమ్మమని చెప్తున్నాం, అంతకని వేరే లేదు. ముఖ్యంగా ఇది పుణ్యక్షేత్రం కాబట్టి గుడి చుట్టూరు ఉన్న బెల్ట్ షాపులు తీసేయమని అడుగుతున్నాం. కానీ ఎక్సైజ్ సీఏ గారు అది కూడా ఒప్పుకోవట్లేదు. నేను 4 రోజుల క్రితం లెటర్ ఇచ్చాను, దాని మీద స్పందన లేదు. రేపు సోమవారం ప్రజా దర్బార్లు కలెక్టర్ గారికి వెళ్తాం. ఈ వీడియోలు తీసుకొని ఈ లెటర్ తీసుకొని వెళ్తాం తప్పకుండా. అక్కడ కూడా న్యాయం చేయకపోతే హైకోర్టుకి వెళ్ళి ఈ సిండికేట్ వ్యవస్థని రద్దు చేసేదాకా మేము పోరాడతామని చెప్పేసి కోరుకుంటున్నాం.